మొత్తం మీద హైటెక్ లగ్జరీ బస్సులో జిల్లా టూర్లకు వెళ్తున్నారు సీఎం కేసీఆర్. హరితహారం ప్రోగ్రాంలో తొలిసారి హై సెక్యూర్డ్ బస్సులో ట్రావెల్ చేశారు. అయితే కేసీఆర్ లగ్జరీ బస్పై ప్రతిపక్షాలు మాత్రం విమర్శలు గుప్పిస్తున్నాయి. కాస్ట్లీ బస్సులో తిరగటంపై గుస్సా అవుతున్నారు అపోజిషన్ లీడర్స్. విలాసాలు మాని వర్క్పై కాన్సంట్రేట్ చేయాలని కోరుతున్నారు. సీఎం కేసీఆర్ కొత్త బస్ రోడ్డెక్కింది. సేఫ్ అండ్ సెక్యూరిటీకి ఎక్కువ ప్రియారిటీ ఇస్తూ బస్ను రెడీ చేశారు అధికారులు. కొద్ది రోజుల క్రితమే తన కాన్వాయ్లో మార్పులు చేసిన సీఎం ఇప్పుడు జిల్లా టూర్లకు కొత్త వెహికల్ ను రెడీ చేసుకున్నారు. ఇందుకోసం అన్ని సౌకర్యాలున్న హైటెక్ లగ్జరీ బస్ను రెడీ చేయించారు. ఉదయం యాదాద్రిలో బస్సుకు ప్రత్యేక పూజలు చేశారు అర్చకులు. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లా చిలుకూరు బస్సులో ఫస్ట్ టూర్ కు వెళ్లారు సీఎం. జేసీబీఎల్ కంపెనీ 5 కోట్ల రూపాయలతో ఈ బస్సును స్పెషల్ గా డిజైన్ చేసింది. హై కెపాసిటీ బ్యాటరీలు, జనరేటర్ సిస్టమ్, రన్ ఫ్లాట్ ప్రూఫ్ టైర్లు అమర్చారు. పంక్చర్ అయిన 40 కిలోమీటర్ల వరకు ప్రయాణించొచ్చు. బుల్లెట్ ప్రూఫ్ తో ఫుల్లీ హై సెక్యూర్డ్ గా ఈ హైటెక్ లగ్జరీ బస్ రెడీ చేశారు. సేఫ్టీయే మెయిన్ గా దీన్ని డిజైన్ చేశారు. ఇందులో ఫెసిలిటీస్ కూడా భారీగానే ఉన్నాయి. సెంట్రలైజ్డ్ ఏసీ, కాన్ఫరెన్స్ హాల్, బెడ్రూమ్, టాయిలెట్, ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్స్, లేటెస్ట్ టెక్నాలజీతో ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ను అరేంజ్ చేశారు. సెక్యూరిటీ అధికారుల కోసం ఇందులో క్యాబిన్లు కూడా ఉన్నాయి. అంతా బానే ఉన్నా కొత్త బస్ పై విపక్షాలు గుస్సా అవుతున్నాయి. రాష్ట్రంలో సీఎంకు ఉన్న ప్రమాదమేంటని ప్రశ్నిస్తున్నారు. కేవలం విలాసాల కోసమే జనం సొమ్మును ఇలా ఖర్చు చేస్తున్నారని విమర్శిస్తున్నారు. నీకేం డేంజర్ ఉందిరా బాబు, నాకు అర్థం కాదు. ఆనాడు నువ్వు ఏమి లేనప్పుడే తెలంగాణ గురించి ఊరూరు తిరిగి గ్రామాలలో తిరుగుతూ ఎలాంటి సదుపాయాలు లేకుండా ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ నువ్వు ముఖ్యమంత్రికి 5 కోట్లు ఉన్నటువంటి బుల్లెట్ వ్యాన్ తీసుకొని రథం తీసుకొని తిరగడం ఏమిటి? ఈడెవరు కొడతారా పోయి? అపోజిషన్ కామెంట్స్ ఎలా ఉన్నా కొత్త బస్సులో సీఎం జిల్లాల టూర్ కు ప్లాన్ రెడీ చేశారు అధికారులు.